చూడండి, ఈరోజు కాకినాడ కిచెన్లోనండి పాల చిక్కుళ్ళు అండి. తాజా తాజా చిక్కుళ్ళు. ఒక వంకాయ ఉంది, తాజామైన వంకాయ అండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పాల చిక్కుళ్ళు ఎగురుండుకుని ఒక వంకాయ చిగురు వండుకుని తింటే చాలా అభిరుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తిండ్రు అని ఇలాగా వండి చూపిస్తాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి. పొయ్యి మీద ఎసరు పెట్టి ఎసరు వేసి బాయిల్ చేసుకోవాలండి. ఒక పసుపులా వేయాలండి. వేసి ఉడికాక పారించాలండి. పారించితే బాగుంటుందండి. ఒక పసుపులా వేసి ఉడకబెట్టాలండి. ఇవి పచ్చిమిరకాయ ముక్కలండి. ఇవి బాగా ముక్కలు కూడా వేగాలండి. బాగానే అంచు వంకాయ ముక్కలు కూడా వేసుకొని వేగిన దాంట్లో వేసి బాగా మగ్గనిద్దండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మసాలా యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుందండి. ఇప్పుడే కర్రీ తయారైందండి. చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ట్రై చేసుకొని ఇలా వండుకొని మీరు కూడా తిని చూసి లైక్ చేసి షేర్ చేసి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని శనగపప్పు వేసుకొని వేపేసిన తర్వాత ఇలా పసుపండి, చిటికెడు కారం అండి, తగినంత ఉప్పు అండి వేస్తున్నాను. కలుపుకోవాలి. ఇలాగ వేసుకున్నాం కదండి. ఇదంతా వేసింది మిశ్రమం. పిడిపికి బంగాళదుంపలు పిడిపికి చూడండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నాను. బంగాళదుంపలు పిడిపండి, పోపులు వేగినాయండి. పిడికి వేస్తున్నాను చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఇందాక చూపించాను కదండి, అలాగే ఆ విధంగా మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి. పప్పు టమాటా కూరతో కూడా నంచుకొచ్చండి, చారుతో నంచుకొచ్చండి, మజ్జిగ చారుతో నంచుకొచ్చండి. నంచుకుంటే చాలా రుచిగా చాలా అభివృద్ధిగా ఎంత అన్నం తిన్నవారు అంత అన్నం తింటారండి. చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా చూసి ట్రై చేసుకొని వండుకొని